దోమల బెడద విషయంలో హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాదీ. దీనిపై పాలిటిక్స్ లో మస్కిటోపై చర్చ అనేది మరో లెవెల్లో జరుగుతోంది. అయినా ఇవన్నీ దోమలకేం తెలుసు, అందుకే మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు దండుపాళ్యం బ్యాచ్ లాగా ప్రజల మీద దండయాత్ర చేస్తున్నాయి. ఈ నగరానికి ఏమైంది? పొగ తాగితే పోతావనే వార్నింగ్ కన్నా ఇదిగో ఈ చెత్తా చెదారం మహానగరం ఊపిరితిత్తికి సెగపెడుతోంది. ఈ కంపు డంపులే ఇంపుగా మచ్చర్ గ్యాంగులు మహానగరంపై పంజా విసురుతున్నాయి. దోమల దండయాత్ర గ్రేటర్ హైదరాబాద్ ను గడగడలాడిస్తోంది. ఆల్అౌట్ గీలౌట్ నహించలేగా అన్ని సీజన్లు తమవే అన్నట్టుగా స్వైర విహారం చేస్తున్నాయి మాయదారి దోమలు. కిటికీలు తలుపులు తెరవడమే తరువాయి తేనెతీగ తుట్టిలా ఇళ్లలోకి చొరబడుతున్నాయి. కొడదామంటే దొరకవు, కుట్టకుండా వదలవు. కాయిల్స్, లిక్విడ్స్ కు చివరాఖరకు ఫాగింగ్ కు కూడా లొంగడం లేదు. మేడ మీద ఉన్న చెరువు గట్టున చెట్టు నీడకు వెళ్లినా వదల బొమ్మాళి వదలా అనే రేంజ్ లో వెంటాడినట్టు వెంటపడి కాటేస్తున్నాయి. ఈ సంవత్సరం ఉన్నంత దోమలు మేము ఎప్పుడు చూడలేదండి. అది సీజను, అన్సీజను, వర్షాకాలం, ఎండాకాలం అని సంబంధం లేకుండా విపరీతమైన దోమలతో భరించలేని బాధ అనుభవించాల్సి వస్తుంది. అది ఓ అడ్వకేట్ చవి చూసిన మచ్చర్ కార్డ్ స్వీయ అనుభవం. బ్లాకు, వైటు, కోటు ఏదైనా సరే బస్తీ కోటులో దోమ కాటేసిందంటే బ్లడ్ రిపోర్ట్ లో డెంగీ, కలరా పిక్చర్ ఖాయం. అవుమలా సీన్ అట్లుంటది మరి. ఒక 5 నిమిషాలు ఇట్లా ఇలవడలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. చెరువుల పక్క లేకపోతే ఇట్లా వెళ్ళి వాకింగ్ చేయాలనుకున్నా కూడా ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా మన తేనె టిక్కలు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. అరరే ఏం చెప్పాలి మచ్చా, మచ్చర్ దాని కడతా ఉన్నా దోమలు కుడతా ఉన్నాయి. ఈ యొక్క హైదరాబాద్ లో దోమల్ని అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. తెర వెనుక ఆవాజ్ ఎవరితో తెలుసుగా. మహానగరంలో దోమల బెడద ఎలా ఉందో వినిపించడమే కాదు, పరిస్థితిని కళ్లకు కట్టేలా దోమతెర ఫాగింగ్ మిషన్ తో అసెంబ్లీలో నిరసన తెలిపారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దోమల మీద యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. కనీసం దోమలనైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దోమల నియంత్రణలో గ్రేటర్ ఎంటమాలజీ విభాగం సంపూర్ణంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్లో ఉన్న వీధిలోకి వచ్చిన దోమల బెడద తప్పడం లేదని గగ్గోలు పెడుతున్నారు జనం. డోర్లు మెస్సులు కానీ ఏది ఉండని, ఆల్అౌట్లు పెట్టని, ఏం పెట్టని, దోమలు విపరీతము. దోమలు అయితే బాగున్నాయి, పెద్ద ఉన్నాయి, అందరు కూర్చొనివ్వట్లేదు. సాయంత్రం 4 కాగానే స్టార్ట్ అవుతున్నాయి. దోమలు బతి కొట్టడానికి ఎవరు రావట్లేరు. దోమలు వస్తున్నాయి కానీ ఎవరు ప్రిపేర్మెంట్స్ ఇస్తలేరు. మళ్ళీ టూ మచ్గా ఇంట్లో జరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇది నగరం నడిబొడ్డు గడ్డ. మరి ఇక్కడ చుట్టుపక్కల ఇంత హాస్పిటల్ ఉన్నాయి, ఇంకో నా పక్కన చెత్త, రోడ్డు పైన చెత్త, ఇంత ప్రైమ్ ల్యాండ్లో మరి మీ అధికారులు మొద్దు నిద్రపోతూ ఉన్నారా, లేకపోతే దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉన్నారా? మీరు చూడండి, మరి ఇటువంటి చెత్తలు రోడ్లపైన ఉన్నప్పుడు మరి దోమలు పెరగకుండా ఏమైతాయి? మూసీ సహా చెత్తా చెదారం పేరుకుపోయిన చెరువులు దోమలకు అడ్డాగా మారాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి చెరువుల నిర్వహణ లోపించింది. చెరువులను నిర్వహించే ఒప్పందాలు గత అక్టోబర్తో ముగిశాయి. ఆ తర్వాత రెన్యువల్ కాలేదు. ఫలితంగా గుర్రపునాచు పేరుకుపై నీరు నిల్వ ఉండడంతో లార్వా విపరీతంగా పెరుగుతోంది. అది నిజమేనంటున్న జీహెచ్ఎంసీ అధికారులు దోమల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. మెయిన్గా మనకి సోర్స్ ఆఫ్ మస్కిటోస్ ఏంటి? నాలాస్. సో ఆ నాలా క్లీనింగ్ అనేది ఆల్రెడీ జిహెచ్ఎంసీలో అన్ని మైనర్ నాలా స్టార్ట్ అయ్యాయి. మేజర్ నాలాస్ కూడా ఇప్పుడు ఈ వీక్లో స్టార్ట్ అయిపోతుంది. చెరువులు కూడా వాటర్ హైసెంత్ రిమూవల్ అనేది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. వాటర్ ఎక్కడైతే ఇది మనకి గురపడేతో ఎక్కువ ఉంటుందో అక్కడ మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అయ్యి బయట సోర్సెస్కి వస్తున్నాయి. స్టడీ చేసి ఎక్కడైతే ఎక్కువ ఉందో వి టేకప్ డ్రోన్ స్ప్రేయింగ్ మెయిన్గా చేస్తున్నాం. లేక్స్లో వి టేకప్ డ్రోన్ స్ప్రేయింగ్. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ గ్రేటర్ నలుమూలల ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే మాట, అదే దోమలతో బాధ. మరోవైపు సర్కారు వారి 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో దోమల నియంత్రణను ప్రధాన అంశంగా చేర్చారు. గ్రేటర్ పరిధిలో 27,000 హాట్ స్పాట్లు గుర్తించారు. నగరంలోని నాలాలు, చెరువుల దగ్గర డ్రోన్లతో ఫాగింగ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని విమర్శించారు బీజేపీ మాజీ కార్పొరేటర్ శ్రీవాణి. బతుకు జీవుడా అని బండి లాగాలంటే నగరవాసులకు సర్వైవల్ కిట్ అందించాలని సర్కార్కు విజ్ఞప్తి చేశారామె. మస్కిటోస్ ని, దోమలను ఎలా పెంచాలా అని చెప్పి మీరు ఆలోచించారే కానీ ప్రజలను ఎలా కాపాడాలా అని మాత్రం మీకు చిత్తశుద్ధి లేదు. ఈ స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో కేవలం దోమలకు రక్షణ కలుగుతుంది కానీ ప్రజలకు మాత్రం రక్షణ కలగడం లేదు. కనీస ప్రజలు బ్రతకడానికి ఒక సర్వైవల్ కిట్ అన్న ప్రసాదించండి, ఈ కొత్త స్కీమ్ అన్న ప్రారంభించండి. ఇక పొలిటికల్ ఫ్రేమ్ లో మచ్చర్ పేరు రచ్చ మామూలుగా లేదు. హైదరాబాద్ ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ. అధ్యక్ష, ఈ మధ్యన మా
శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట, ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. దోమలు పెరిగిన మాట వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. పెరగలేదని ఎవరు అంటలేరు. మూసీ రివర్ డెవలప్ అయితే ఆ మూసీ చుట్టుపక్కలనే కాదు, ఎంతో దూరం ఉన్న పరిసర ప్రాంతాలకు కూడా ఎక్కడ కూడా దోమ రాకుండా ఉంటుందని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ మహానగరం హైదరాబాదా, దోమలబాద్నా? రాజకీయం సంగతి ఎలా ఉన్నా దినరాత్రులు రక్తం తాగేస్తున్న దోమలతో నగరవాసులు హడలిపోతున్నారు. దోమే కదా అని లైట్ గా తీసుకోకండి, ఇకనైనా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.